చాలా మంది పేద తల్లిదండ్రులు బయట ఫీజులు పే చేయలేక గురుకుల్ స్కూల్స్ కో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కో పంపిస్తారు. అక్కడి నుంచి చాలా మంది ఆణిముత్యాలు కూడా బయటకు వచ్చారు. అది మనందరికి తెలుసు. తెలంగాణలో కూడా గురుకుల్ స్కూల్స్ అని అద్భుతమైన ప్రోగ్రామ్ అవుతుంది. దాని ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లీడ్ చేశారు కూడా. అయితే ఆ స్కూల్స్ కి సంబంధించి ఈ మధ్య ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ స్కూల్ కి సంబంధించి ఈ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. తను పిల్లల్ని నీట్ గా వాళ్ళ గదులు క్లీన్ చేయమని, వాళ్ళ టాయిలెట్స్ కూడా వాళ్ళ చేత క్లీన్ చేయించవచ్చు అని చెప్పినట్టు ఒక ఆడియో లీక్ అయిందనమాట. అలా చెప్పొచ్చా? పిల్లల చేత అలా చేయించొచ్చా? కానీ ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ ఏంటంటే ఎవరు ఆ పిల్లలు, ఎటువంటి పిల్లల చేత నువ్వు ఆ పని చేస్తున్నావు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ సమాజంలో అణగారు ఉంటారు. వాళ్ళకి హిస్టారికల్ బ్యాగేజ్ ఉంటుంది, హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళ చేత మళ్ళీ అదే పని చేయించడం, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచడం, వాళ్ళ సైకేని దెబ్బతీయటం, వాళ్ళు మళ్ళీ అవమానించినట్టే అవుతుంది. ఇది చాలా తప్పు కదా. మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పి మన టాయిలెట్స్ వాళ్ళ చేత క్లీన్ చేయించుకుంటామా? అలాంటి టైంలో అలా మన పిల్లల గురించి ఆలోచించినప్పుడు పక్క పిల్లలు అలానే కదా, బయట ఉండే పిల్లలు మనలాంటి పిల్లలే కదా. ఆ పిల్లలు రేపు ఐఏఎస్లు అవుతారో, ఐపీఎస్లు అవుతారో, లేదా పర్వతాలను ఎక్కుతారో, ఇవన్నీ పక్కన పెడితే ఆ పిల్లలు కూడా డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ సభ్య సమాజంలో సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఐడెంటిటీ, డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్నప్పుడే పిల్లల్లోంచి అది తీసేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ఐడెంటిటీని కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ దెబ్బతీసే దిశగా మనం ఐఏఎస్ అయి ఉండొచ్చు, ఐపీఎస్ అయి ఉండొచ్చు, లేకపోతే హాస్టల్ వార్డెన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళ యొక్క నిజమైన మానవత్వం లేదా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ దెబ్బతీస్తే కనుక వాళ్ళు నిజంగా భవిష్యత్తులో గొప్పగా అవ్వగలరా?